ఇప్పించమని అనేక సార్లు ప్రజారాజ్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు గేటు చుట్టూ తిరిగినటువంటి మాట వాస్తవం కాదని నా నానాజీ గారు చెప్పినట్టు జక్కమూడి రాజా గారు కూడా జనసేనలో సీటు ప్రయత్నించిన మాట వాస్తవం కాదని అడుగుతాను. మీకు సీటు ఇవ్వకపోయేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి మీకు కళ్ళకు కనపడలేదు. అలాగే జక్కమూడి రాజా గారు మాట్లాడుతూ అన్నారు, గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ లెగ్తో వెళ్తే, భీమవరంలో రైట్ లెగ్తో వెళ్తే పిఠాపురం వచ్చి పడ్డారు. మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిలిచిపెట్టిన అభ్యర్థులు భక్తులు బలరామకృష్ణ గారు ఆయన సెంటర్ లెగ్తో కొడితే జక్కమూడి రాజా గారు రాజమండ్రి పోబడ్డది. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అక్కలేదు. ఏ జన సైనికుడు సెంట్రల్ లెగ్తో కొట్టినా మళ్ళీ అడ్రస్ ఉండదనేటువంటిది మరొకసారి సోదరు జక్కమూడి రాజా గారికి తెలియజేస్తా ఉన్నా. మనం మాట్లాడేటువంటి నాయకుడు ఎవరు? అతను సొంత సొమ్ముని ఏ రాజకీయ నాయకుడు చేయలేనటువంటి విధంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వ సొమ్ములు ఇచ్చినటువంటి చాలా మంది ఉన్నారు. సొంత సొమ్మును ఖర్చు పెట్టేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సుమారు 10 కోట్లు. ఉదాహరణకి ఎక్కడో పిఠాపురం రావట్లేదు. పిఠాపురం రాకపోతే ఎలక్ట్రీషియన్ ఒక ఆయన చనిపోతే ఇంకొక ఎలక్ట్రీషియన్ చనిపోకూడదని ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రీషియన్ కి గిట్ అందించినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అనాథ పిల్లలకి అతనికి వచ్చేటువంటి సాలరీ నుంచి 42-45 మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని ప్రతి నెల ఆయనకు వచ్చేటువంటి జీతం నుంచి 5,000 రూపాయలు ప్రతి అనాథ పిల్లలకి అందజేసేటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతూ అభివృద్ధి కనపడలేదు అంటారు. కాబట్టి దమ్ముంటే జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాడు కదా దాశరథి రాజా గారు, బహిరంగ చర్చకు రమ్మనండి. ఇదిగో ఇందా మర్రెడ్డి గారు కానీ నానాజీ గారు కానీ చదువుతూ చూపెట్టారు. మేము ఎన్ని కోట్లు వర్క్ చేసాం? 305 కోట్ల వరకు ఒక్క సంవత్సరం లోపలనే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగిందని పిఠాపురం వాసులు అందరూ కూడా ఆనందిస్తూ ఉంటే మీరు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా, మీకు ఏమైనా చేయలేదు పిఠాపురంలో అభివృద్ధి అని మీకు నిజమైన చిత్తశుద్ధి ఉండి పిఠాపురం ప్రజల మీద మీకు అభిమానం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం. అభివృద్ధి ఎక్కడెక్కడ చేసామో మేము తీసుకెళ్లి చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా పిఠాపురం మరొకసారి రావాలని మేము మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జక్కమూడి మన దాశరథి రాజా గారు అంటారు గంజాయి Sorry, it's DJ.